Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. సోషల్ మీడియాలో రేణు దేశాయ్ నెటిజన్లతో ఒక మినీ యుద్ధమే చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంతమంది ఎప్పుడూ రేణు దేశాయ్ని తక్కువ చేసినట్టుగా కమెంట్స్ పెడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ను వదిలేసి తప్పు చేశావంటూ మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్లొచ్చు కదా అంటూ ఇలా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. గత వారం రోజులుగా ఇలాంటి సలహాలు వస్తూనే ఉన్నాయి. వాటిపై రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని చెప్తూనే వస్తున్నారు. తనేమీ విడాకులు అడగలేదని, తానేమీ విడిపోవాలని కోరుకోలేదంటూ, ఆయనే వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకున్నారంటూ ఇలా నెటిజన్ల కమెంట్లకు రిప్లైలు ఇస్తూనే వస్తున్నారు. అకిరానందన్ గురించి దాదాపు పాజిటివ్ కమెంట్లే కనిపిస్తున్నాయి. అసలు అకిరానందన్ మీద నెగిటివ్ కమెంట్లు చేయాలని ఎవరికీ అనిపించదు. ఎందుకంటే అకిరానందన్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడు. ఎన్ని రోజులు అకిరానందన్కు సోషల్ మీడియా ఖాతాలున్నాయనే విషయాలు కూడా తెలియదు. తాజాగా ఈ విషయాన్ని రేణు దేశాయ్ ప్రకటించారు. అకిరా టాలెంట్ గురించి అందరికీ చూపిస్తూ అతని సోషల్ మీడియా అకౌంట్లను చెప్పేశారు. అలాంటి అకిరా మీద కూడా నెగిటివ్ కమెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఒక నెగిటివ్ కమెంట్ చూసి రేణు దేశాయ్కి మండిపోయింది. రేణుకి తన కొడుకుని అలా అనేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకుని వచ్చేసింది. సదరు నెటిజన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చి చివాట్లు పెట్టేశారు. పిల్లల జోలికొస్తే తల్లి చూస్తూ ఊరుకోదు, అంతం చేస్తుందంటూ వార్నింగ్ ఇచ్చేశారు. నీ అమ్మ ఇలానే పెంచిందా? ఓ పిల్లాడు కెరీర్ ప్రారంభించకముందే ఇలా మాట్లాడతావా? ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసేందుకు బయటకు వచ్చిన వాడి మీద ఇంత నెగిటివిటీ ఎందుకు? అసలు నువ్వు వాడే పదాలేంటో అర్థం తెలుసా నీకు? నీకు ఇంగ్లీష్ అయినా వచ్చా? వర్త్ అని అంటున్నావు, అకిరా ఫేస్ వర్తా అని అడుగుతున్నావు. నీకు నచ్చకపోతే చూడకు. నీకు సిగ్గు లేకుండా నా అకౌంట్ను ఫాలో అవుతూ నా కొడుకు మీద కమెంట్లు చేస్తావా? నీలాంటి వాళ్లను చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. నీలాంటి వాణ్ణి పెంచిన వాళ్లను తలుచుకుంటే కూడా అలానే అనిపిస్తుంది. ఇవన్నీ నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు. మీరు నన్ను ఫాలో అవుతున్నారు, ఇలా కమెంట్లు చేస్తున్నారు. మీలాంటి వాళ్లకి ఆ దేవుడు కాస్త బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని కమెంట్ పెట్టారు. మీరు నా గురించి ఎలాంటి చెత్త వాగుడు వాగినా భరిస్తాను. కానీ మీరు నా పిల్లల మీద నెగిటివ్ కమెంట్స్, ద్వేషాన్ని, విషాన్ని చెమ్మితే మాత్రం ఊరుకోను. మీరు ఓ తల్లితో పెట్టుకున్నారు. నేను మీ అందరినీ అంతం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.